Hello guys, welcome back to our channel VK Vlogs. This is another part of Chidambaram video అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి టిఫిన్స్ అవి కంప్లీట్ చేసుకొని చెన్నై నుంచి చిదంబరం అయితే స్టార్ట్ అయ్యాము. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వచ్చామన్నమాట చిదంబరం. ఇప్పుడు చిదంబరంలో ఉన్న నటరాజ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా, వర్షాలు ఎక్కువ పడతాయి అని ఎక్స్పెక్ట్ చేసి అయితే వచ్చాము. కానీ టోటల్గా ఆపోజిట్లో ఉంది, ఫుల్ ఎండలు అనమాట. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు. ఫుల్ డిహైడ్రేట్ అయిపోయాము. సో ఇంకా వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేసుకొని అయితే తిరిగాము. అండ్ టెంపుల్ లోపలికి వచ్చేసరికి టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అండ్ టెంపుల్ చుట్టూ గ్రీనరీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తే ఎంత పెద్ద టెంపుల్ అంటే చూసే కొద్దీ ఇంకా వస్తూనే ఉంది తప్ప గుడి ఇది ఎండ్ అనేది లేదు అన్నట్టయితే చాలా పెద్దది అనిపించింది. ఇంకా దర్శనానికి అయితే లోపలికి అందరం స్టార్ట్ అయ్యి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా 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 బాగుంది. అసలు గుడి లోపలికి నడుస్తున్న కొద్దీ ఇంకా అలాగా దూరం పెరుగుతూనే ఉంది. అంత పెద్దది ఉంది టెంపుల్. అసలు చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. దర్శనానికి అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాం, దారిలో ఉన్నాము. సో ఆల్రెడీ రైనీ సీజన్ వచ్చేసింది కదా, వర్షాలు పడతాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ అంతా రివర్స్ లో ఉంది. ఫుల్ గా ఎండగా వస్తుంది, కాళ్ళు అయితే భలే కాలుతున్నాయి. ప్రెసెంట్ అయితే ఎక్కడ నీడుందా అని చెప్పి వెతుక్కుంటున్నాము. కాళ్ళు మాత్రం చాలా గట్టిగా కాస్తుంది.